నమస్తే దోస్తులారా, శుభోదయం అందరికీ. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చి 8:39 అవుతుంది. అండ్ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే ఒక అన్నని కలవడానికి వెళ్తున్నాను. సో ఈ లొకేషన్ వచ్చేసరికి కరెక్ట్గా ఫిల్మ్ నగర్ ఐడియా ఉంటుంది కదా, హైదరాబాద్లో ఫిల్మ్ నగర్ రోడ్ ఇది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా ఈ రోడ్ అంతా కెఫేస్తో ఉంటుంది. సో మీకు ఇప్పుడు చూపించా కదా రామానాయుడు స్టూడియోస్, ఆ కొండపైన రామానాయుడు స్టూడియోస్ ఉంటాయి. అండ్ నేను వెళ్ళే ఏరియా వచ్చేసరికి షేక్పేట్లో అన్నని కలవడానికి వెళ్తున్నాను. కొంచెం చిన్న వర్క్ ఉంటాయి. చాలామందికి తెలిసి ఉండదు ఈ ఏరియా రామానాయుడు స్టూడియోస్ ఇక్కడే అని. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది. అండ్ యూ కెన్ సీ ద వ్యూ ఆఫ్ బిల్డింగ్. ఇవి ఆదిత్య బిర్లా వాళ్ళు హ్యాండ్ ఓవర్లో కట్టినవంట, నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. ఇది ఇప్పుడు క్లైమేట్ చూస్తే ఫుల్ వెదర్ అంతా కూల్ అయిపోయింది. మేబీ వర్షం పడిద్ది అనుకుంటా, చూడాలి. కూల్ అయిపోయింది వెదర్ అంతా. వర్క్ అయిపోయింది, అన్నని కలవడం అయింది, మాట్లాడడం అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అండ్ నేను జిమ్కి వచ్చాను. సో టుడే కూడా నేను సర్క్యూట్ కొడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ 1 వీక్ అంతా సర్క్యూటే చేద్దాం అనుకుంటున్నాను, లైట్ వెయిట్స్తో. ఎందుకంటే 3 months గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ పట్టేస్తే ఎక్కడెక్కడ అందుకోసం అని చెప్పి. అండ్ టుడే నేను చేయబోయే వర్కౌట్స్ ఆల్ వర్కౌట్స్ చేస్తాను, సర్క్యూట్ చేస్తాను. అండ్ మోస్ట్లీ బైసెప్స్ చూస్తాను బాగా కొట్టడానికి. మీలో ఎవరికైనా ఇఫ్ ఎనీవన్ నోస్ ద గుడ్ జిమ్ నియర్ టు SR నగర్, ప్లీజ్ డూ కామెంట్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ టు మై ఇన్స్టాగ్రామ్. అండ్ నేను ఈ ఏరియా కొత్త కదా, నాకు పర్ఫెక్ట్గా తెలియదు ఎక్కడ జిమ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. బట్ when compared to విజయవాడ, ద ప్రైజెస్ ఆర్ వెరీ హెవీ ఇన్ హైదరాబాద్. అండ్ మేము విజయవాడలో ఒక ఇయర్కి 12,000 అట్లా పే చేస్తే మాకు ఏసీ జిమ్ వస్తుంది. బట్ ఇక్కడ 6 monthsకే 12,000, అది కూడా in some gyms we have AC, in some gyms we don't have AC. That is the problem. And the rates are very heavy because it is a metropolitan city. Right now I am doing bicep workout. ఒకటి చెప్పాలనుకున్న, ప్రతి ఒక్కడికి ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఐ వాంట్ డూ దిస్ అని. జస్ట్ ఫ్లెక్సింగ్ అది చూడండి, ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. బట్ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, పీపుల్ ఏమనుకుంటారు, మన వాయిస్ బయటకు వస్తే ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఒక చిన్న భయం ఉంటుంది. సో దానికోసం ఆగిపోతాం అందులో నేను ఒకడిని. అండ్ నేను బయటకు వచ్చేసరికి కంప్లీట్ వర్షం పడింది. నేను జిమ్లో ఉన్నాను, వర్కౌట్ అవుతుంది, బయటకు వచ్చేవాడు ఫుల్ వెదర్ అంతా కూల్ అయిపోయి వర్షం పడింది. అండ్ మా ఇంటికి వెళ్ళే దారిలో ఒక టీ షాప్ ఉంటుంది. ఆ టీ షాప్ దగ్గర ఫుల్ క్రౌడ్ ఉంటారు ఇప్పుడు. ఆల్మోస్ట్ మా రోడ్లోనే ఉంటుంది. ఇది బాగా ఫేమస్ అనమాట. ఈయన 10 రూపీస్ తీసుకుంటాడు. కనబడే ఆ గ్లాస్ ఉంది కదా, సో ఆ గ్లాస్ పోస్తాడు. మనీ కాదు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ క్రౌడ్ చూశారు కదా మీరు, చాలా క్రౌడ్ ఉంటుంది ఎవ్రీ టైమ్. మార్నింగ్ 7 o'clock నుంచి అదే క్రౌడ్ ఉంటుంది, అదే క్రౌడ్ మెయింటైన్ అయ్యేది ఇక్కడ. ఈవెన్ ఆఫ్టర్నూన్స్ ఆల్సో. అండ్ నైట్ 11 వరకు ఉంటారు ఆయన, ఆ జనాలు వస్తారు. ఓకే, రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ రైస్ విత్ ఆమ్లెట్. మై ఫ్రెండ్ ప్రిపేర్డ్ దిస్.